నమస్తే నమస్తే. చిటిబాబు గారు, ఇక్కడ రెండు విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కార్మికులు సమ్మెకు దిగడంతో షూటింగ్లన్నీ కూడా ఆగిపోయాయి. అది సినీ పరిశ్రమలో అన్ని క్రాఫ్ట్లకు కూడా ఇబ్బందే. రెండు, నిర్మాతలందరూ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడగడంతో చిరంజీవే సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అనే చర్చ జరుగుతోంది. సో ఈ సమస్యకు పరిష్కారం ఎలా? సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు ఎవరు అనే విషయం కన్నా ముందు అసలు ఈ సమస్య జటిలమైన సమస్య. ఎందుకంటే ఇద్దరు పక్కన ధర్మం ఉంది, ఇద్దరు పక్కన న్యాయం ఉంది, ఇద్దరు పక్కన ప్రాబ్లం. కార్మికుల విషయం, కార్మికులు ఇప్పుడు ఈ 2 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ 30% ఇవ్వాలి అనేది ఇవాళ బతుకు భారం పెరిగింది. ఒక పెద్దవాళ్ళకే కాదు, కోర్టు తీసుకునే వాళ్ళకి కాదు, వేలు తీసుకునే వాళ్ళకి కూడా భారం పెరిగింది. కార్మికులు వాళ్ళకి గతంలో ఈ అగ్రిమెంట్ చేయడానికి 7,500 8,000 అయితే టికెట్ పెట్టడం దొరికేది. ఇవాళ 15,000 పెడితే కానీ ఈ దరిదాపులో ఎక్కడ దొరకదు. సో వాళ్ళు ఇక్కడ కాకుండా ఎక్కడో ఊరవుతులు వెళ్ళి ఇక్కడ పనిచేయలేరు కనుక వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఆలోచించవలసి 20% 30% అన్నారు. 30% అనేది వాళ్ళు అడగడంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళ కష్టానికి అడుగుతున్నారు, ఊరిని అప్పడానికి అడగట్లేదు. అందరికి పెరుగుతున్నాయి, అందరికి పెంచుతున్నారు. మా కార్మికులకి చిట్టిబాబు గారు, ఓకే చిట్టిబాబు గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఇది ఒక జటిలమైన సమస్య. ఇది ఇండస్ట్రీ సమస్య. కార్మికులు రాకపోతే మొత్తం షూటింగ్లన్నీ ఆగిపోతే పరిశ్రమలో స్తబ్దత నెలకొంటుంది. మరి ఇలాంటప్పుడు ఒక సమర్థవంతమైనటువంటి మధ్యవర్తిత్వం ఉండాలి. దయచేసి నేను చెప్పేది కొంచెం విషయం పూర్తిగా అర్థమనేవ్వండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. విషయం ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాలి. ఫస్ట్ అందరికి అర్థం అవ్వాలి కదా. ఇది ఈ సమస్య వాళ్ళు పిల్లర్స్ అనేవాళ్ళు, ఇండస్ట్రీకి పిల్లర్స్ ఎవరు అని వీళ్ళు వాళ్ళ నలుగురే పిల్లర్స్ కాదు. హీరో, హీరోయిన్, డబ్బులు పెట్టి ప్రొడ్యూసరు, డైరెక్టరే ఈ పిల్లర్స్ కాదు. ఈవెన్ తీసుకుని కూడా పిల్లరే, కాస్ట్యూమ్ వర్కర్ కూడా పిల్లరే. అందరూ పిల్లర్స్ అయితే షూటింగ్ లో 20 మంది కలిసి పనిచేస్తేనే ఆ రోజు షూటింగ్ కనుక అందరూ పిల్లర్స్. ఎవరు శక్తి వాళ్ళకుంటుంది, ఎవరు స్కిల్డ్ లేబరు, నాన్ స్కిల్డ్, ఇవన్నీ ఈ ట్రేడ్ యూనియన్ మాటలు. ఈ ట్రేడ్ యూనియన్ మాటలు మన సినిమాకు పనిచేయవు. ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం అయితే సినిమాలు తీయలేదు కనుక అది అర్థం చేసుకోవాలి. ఈ ట్రేడ్ యూనియన్ భాష మాట్లాడకూడదు ఫస్ట్. అసలు ఈ ప్రొడ్యూసర్స్ అది మారుకోవాలి. మేము బయట నుంచి ఎన్నాళ్ళు తెస్తారు, బయట ఎంతమంది తెస్తారు, ఎన్ని సినిమాలు చేస్తారు, కడుపులు కొట్టి కార్మికుల్ని రెచ్చగొట్టదు. ఈ మాటలు తప్పు, ఈ మాటలు మాట్లాడకూడదు. అక్కడ వాళ్ళు ఎవరు రెచ్చగొడుతున్నారు? చిట్టిబాబు గారు, కార్మికులను ఎవరు రెచ్చగొడుతున్నారు? విజయ్, ఈ మాటలే ప్రొడ్యూసర్స్ ఈ మాటలు అనకూడదు. ఎవరన్నా సరే ఆ మాట అనకూడదు. ఏది మేము బయట నుంచి తెచ్చుకుంటాం, స్కిల్డ్ లేబరు, ఏంటి స్కిల్డ్, ఎవరు స్కిల్డ్ కాదని. ఎవరు ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ కూడా స్కిల్డే. ఎవడు కాదు వాడి పనిలో వాడు స్కిల్డ్ కాదు. మేము ఊరు బయట నుంచి తెచ్చుకుంటాం. బయట ఎంతమంది తెచ్చుకుంటారు, ఎన్నిసార్లు తెచ్చుకుంటారు, ఎన్ని సంవత్సరాలు తెచ్చుకుంటారు. ఇక్కడ లక్షల మంది ఇక్కడ సినిమా నమ్ముకుని, ఇండస్ట్రీ నమ్ముకుని ఇక్కడ ఉంటే వాళ్ళని కాదని పోయి ఈ తప్పు అలా మాట్లాడటం వల్ల వాళ్ళు రెచ్చగొట్టమే కదా. ఇంకొక మాట అంటున్నారు.